నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. కూటమి ప్రభుత్వం సూపర్ 6 అమలు చేయకపోవడంపై మండిపడ్డ మాజీ ముఖ్యమంత్రి జగన్ సూపర్ 6 కి మొండి చేయి చూపిన వైనం సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయాలని వైసీపీ శ్రేణులకు పిలుపు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డ హోంమంత్రి అనిత సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరిక. స్థానిక సమస్యలపై శాసనసభ వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ 22A సమస్య వలన పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని దానిని ఎత్తివేయాలని విజ్ఞప్తి. విశాఖ సూర్యాబాగ్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ప్రతి ఒక్క విద్యార్థి డిజిటల్ విజ్ఞానంతో పాటు పుస్తక పఠనం అలవర్చుకోవాలని పిలుపు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 అమలు చేయలేక రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేస్తుందని బడ్జెట్లో అందుకు సంబంధించి నిధులు కేటాయించకపోవడాన్ని చూస్తుంటే సూపర్ 6లో ఒక్క పథకం కూడా అమలయ్యేలా కనిపించడం లేదని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైసీపీపై పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేయడానికి ఇస్తున్న సభ ప్రాధాన్యత ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలుపరచడంలో చూపలేకపోతున్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చి 5 నెలలు కావస్తున్నా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోయారన్నారు. 4 నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తుందనగా ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టడం వెనుక ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. సూపర్ 6కు మొండి చేయి చూపిన వైనాన్ని పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయాలని ఆయన ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నానన్నారు. ఎలా అరెస్టులు చేస్తారో చూద్దామని, అరెస్టులంటూ చేస్తే తన నుంచే ప్రారంభించాలని సీఎం చంద్రబాబుకు జగన్ సవాల్ విసిరారు. ఇదిగో నీ మోసం, ఎన్నికల వేళ నువ్వు చెప్పినావు ఇది చేస్తాను అని. ఇదిగో నీ సూపర్ 6, దీనికి కావాల్సిన బడ్జెట్ ఇది 74,000 కోట్లు. నువ్వు చేసినది మోసం కాదా? నువ్వు చెప్పినది అబద్ధం కాదా? నీ మీద 420 కేసు పెట్టకూడదా? ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది కాదా అని నేను ట్వీట్ పెడతా ఉన్నాను. నా ఎమ్మెల్యేలు, కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలు అందరూ ట్వీట్లు పెడతా ఉన్నారు, పెట్టబోతున్నారు. మా పార్టీకి సంబంధించిన అందరూ కూడా ట్వీట్ పెట్టి నీ మీద ఎందుకు 420 కేసు పెట్టకూడదు, నువ్వు చేసినది మోసం కాదా అని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్తకు పిలుపునిస్తా ఉన్నాను. ఈ రెండు కూడా ఇదే మాదిరిగానే పెడుతూ ట్వీట్ చేయండి. ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ అన్నిట్లోనూ పెట్టండి. ఎంతమంది నేను అరెస్ట్ చేస్తాడో చూద్దాం. అరెస్ట్ చేయడానికి ఏదైనా ముందుకు వస్తే ఫస్ట్ నా దగ్గర నుంచి స్టార్ట్ చేయమని చెప్తున్నా. ఏమయ్యా, నువ్వు చెప్పలేదా ఇవన్నీ? నీ మేనిఫెస్టోలో ఇవన్నీ లేవా? నీ బడ్జెట్ ఇది కాదా? నీ బడ్జెట్లో కేటాయింపులు, వీటికి సంబంధించిన కేటాయింపులు ఇవి ఉండాల్సింది కాదా? మరి ఎందుకు కేటాయింపులు చేయలేదు? చేసినందుకు, చేయనందుకు, మోసం చేసినందుకు, అబద్ధాలు చెప్పినందుకు నీ మీద 420 కేసు ఎందుకు పెట్టకూడదు అని ప్రశ్నిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరం కూడా ట్వీట్ చేయబోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా సైన్యానికి జగనే నాయకుడని మండిపడ్డారు. వైసీపీ సైతాన్ సోషల్ మీడియా మహిళల పట్ల వ్యవహరించిందని అన్నారు. అసెంబ్లీ ఆవరణలో మీడియాతో ఆమె మాట్లాడుతూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
ఎందరో వైసీపీ సోషల్ మీడియా బాధితులు ఉన్నారని తెలిపారు. సోషల్ మీడియాలో వారు పెట్టే పోస్టులు అత్యంత దారుణంగా ఉన్న విషయాన్ని హోంమంత్రి అనిత గుర్తు చేశారు. జగన్ తల్లి చెల్లిని తిట్టిన వారిపై మేము చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వైసీపీ నాయకులు ఎటువంటి వారికి మద్దతు ఇచ్చి వారి తరపున పోరాడుతున్నారో గ్రహించాలని సూచించారు. నేనేమంటానంటే ఈరోజు బడ్జెట్ మీద దగ్గర 20 మందికి అవకాశాలు ఇచ్చారు స్పీకర్ గారు. 20 మందికి మాట్లాడారు. నిజంగా ఆయన ఎమ్మెల్యే కదా, ఆయనకు హక్కు ఉంది కదా. ఈరోజు మీరు వెళ్ళగలరు అసెంబ్లీ లోపలికండి, ఆ కాంపౌండ్ వరకే కదా మీరందరూ ఎవరైనా రావాలనుకున్నా. ఎమ్మెల్యేలుగా ఉన్న మేమే కదా అందులోకి లోపలికి వెళ్ళగలం. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, సుమారుగా 5 కోట్ల మంది ప్రజల్లో 175 మందికి మాత్రమే అవకాశం ఇస్తాడు దేవుడు 5 సంవత్సరాలకు ఒకసారి. దానికి నీకు అవకాశం ఉండి రండి, అసెంబ్లీకి రండి, కూర్చొని మీకు ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. ఈరోజు 20 మంది సభ్యులకి ఇచ్చాము, మీరు ఒకరు మాకు ఎక్కువైపోతారా? లేదా మీ 11 మంది మాకు ఎక్కువైపోతారా? రేపు ఇంకొక 40 మంది 50 మంది మాట్లాడండి వచ్చి. అంతే తప్పించి ఇంట్లో కూర్చొని విమర్శలు చేస్తాం, ఇంట్లో కూర్చొని వీడియోలు వేసుకుంటామంటే ఎలా అవుతుంది? నువ్వేమైనా అడగాలనుకుంటే రండి, అసెంబ్లీకి రండి, కూర్చోండి, మాట్లాడండి, సమాధానం అడగండి, చెప్తాం మేము. ఏ కోణంలో ఇస్తారో ఒకసారి మీరే ఆలోచన చెప్పండి. ఏ కోణంలో ఇస్తారు? ఇదే పెద్ద మనిషి లాస్ట్ ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని బెదిరించారు. నువ్వు 23 మంది ఉన్నారు, అటు నుంచి ఒక 5 ఇటు లాగానంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని. ఆ రోజు ఏ టైప్లో మాట్లాడాడు ఆయన? ఏ లెక్కల ప్రకారం మాట్లాడాడు ఆయన? దానికి సమాధానం చెప్పమనండి, అప్పుడు దీని గురించి మాట్లాడతాం. తన నియోజకవర్గంలో ప్రధాన సమస్యలను అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రస్తావించారు. పలు అంశాలను శాసనసభలో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. ప్రధానంగా నియోజకవర్గంలోని 22A సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపాలన్నారు. 22A సమస్య వలన విశాఖలోని పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కోరారు. తన నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల ప్రజలు 22A సమస్య వలన పడుతున్న ఇబ్బందులను సభ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పెంచిన సొమ్ముతో పెన్షన్దారులు ఎంతో ఆనందంగా ఉన్నారని అన్నారు. అర్హులైన వారికి కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే వంశీ ప్రభుత్వాన్ని కోరారు. ధన్యవాదాలు అధ్యక్ష. పేదలను దృష్టిలో పెట్టుకొని ఆనాడు ఎన్టీ రామారావు గారు 70 రూపాయలతో స్టార్ట్ అయినటువంటి ఈ పెన్షన్ పథకం ఇవాళ 4000కి చేరింది అధ్యక్ష. వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెడిసిన్స్ కొరకు లేకపోతే కష్టకాలం ఉన్నప్పుడే ఉపయోగపడతాయి ఒక మంచి ఉద్దేశంతో ఈ పథకం ఒక అద్భుతమైన పథకం అధ్యక్ష. ఆ రోజు 70 రూపాయలతో స్టార్ట్ అయిన పథకం తర్వాత రాజశేఖర రెడ్డి గారు 200 చేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు చేరింది అధ్యక్ష. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే దాన్ని 2000 చేరింది అధ్యక్ష. గత ప్రభుత్వం 250 అంటూ దాని ద్వారా 3000 తీసుకెళ్తే ఒకేసారి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన వెంటనే వేరేస్తూ అంతా కలిపి 7,000 రూపాయలు ఇవ్వడం అనేది చాలా అదృష్టంగా ఇవాళ ప్రజలందరూ కూడా భావిస్తున్నారు అధ్యక్ష. ఇచ్చిన మాట ప్రకారం దాన్ని 4,000 ఒకేసారి చేస్తూ అలాగే వేరేసి కూడా కలిపి 7,000 ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు ఆ ప్రభుత్వంలో చాలా మంది కూడా మీరు గ్రహిస్తే కొంతమందిని ఉద్దేశపూర్వకంగా తీయడంతో పాటు చాలా మందిని ఉద్దేశపూర్వకంగా తీశారు అధ్యక్ష పెన్షన్ నుంచి. పుస్తక పఠనం ద్వారా అజ్ఞానం తొలగిపోతుందని, పేదరికం కనుమరుగైపోతుందని, యువతికి బంగారు భవిష్యత్తు లభిస్తుందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. విద్యార్థులు యువత లైబ్రరీలకు రావాలని, పుస్తకాలు చదవటం అలవాటుగా మార్చుకోవాలని, లక్ష్యాలను చేరుకోవాలని హితవు పలికారు. సూర్యాబాగ్లోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గురువారం ఏర్పాటు చేసిన 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రంథాలయాలు మనందరికీ దారి చూపే లైట్ హౌసులు లాంటివని అభివర్ణించారు. పేదరికాన్ని తొలగించి వెలుగు రేఖలు నింపే సాధనాలుగా గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పుస్తకాలు చదవటం నిత్య అలవాటుగా మార్చుకోవాలని హితవు పలికారు. అలాగే బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని అదే ప్రాంగణంలోని నెహ్రూ చిత్రపటానికి
కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖపట్నంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా 14వ తారీఖు అంటే ఈ రోజు నుంచి 20వ తారీఖు దాకా వివిధ కార్యక్రమాలు మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని ద్వారా ప్రజల మధ్యలో ఎస్పెషలీ స్కూల్ చిల్డ్రన్, యంగ్ చిల్డ్రన్, అదేవిధంగా యువతుల మధ్యలో చదివే అలవాటు అంటే బుక్స్ చదివే అలవాటు రావాలనే ఉద్దేశంతో ఈ వారోత్సవాలు జరపడం జరుగుతున్నది. దీంట్లో ఈరోజు చిల్డ్రన్స్ డే భాగంగా కొన్ని యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 19వ తారీఖున మహిళా దినోత్సవ కార్యక్రమాలు, వివిధ పోటీలు అన్నీ కూడా మనం నిర్వహిస్తున్నాము. ప్రజల మధ్యలో ఈ చదివే అలవాటు అనేది పెరగాలని, దీని ద్వారా వాళ్ళు ఒక ప్రపంచ జ్ఞానం కానీ ఒక సైంటిఫిక్ టెంపర్ కానీ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ యాక్టివిటీస్ అన్ని చేపడుతున్నాం గ్రంథాలయ శాఖ ద్వారా. దీని ద్వారా యంగ్స్టర్స్ అందరూ కూడా లైబ్రరీలో ఉన్న ఫెసిలిటీస్ వాడుకోవాలి. వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ చేయడం కానీ వివిధ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ చాలా ఉపయోగంగా ఉంటుందని ఈ సందర్భంగా అందరినీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా గౌరవ హెచ్ఆర్డి మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు ఒక ఆధ్వర్యంలో ఈ గ్రంథాలయ శాఖ కూడా అభివృద్ధి చెందుతుందని, రాబోయే రోజుల్లో ఇంకా మంచి డెవలప్మెంట్ లైబ్రరీస్లో జరుగుతుందని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. అనారోగ్యానికి గురైన వారు, వికలాంగులు సదరన్ సర్టిఫికెట్ల కోసం పడుతున్న అవస్థలను విశాఖ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ జీవీఆర్ నాయుడు అసెంబ్లీలో ప్రస్తావించారు. సదరన్ స్లాట్లను జిల్లాలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. విశాఖలోని అన్ని నియోజకవర్గాల్లో సదరన్ స్లాట్స్ అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖకు చెందిన ప్రజలు అనకాపల్లి, నర్సీపట్నం ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పారు. వికలాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సదరన్ స్లాట్స్ ఏర్పాట్లు సానుకూలంగా స్పందించాలన్నారు. విశాఖలోనే సదరన్ స్లాట్లు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే గణబాబు కోరారు. ఈ డిజేబుల్డ్ కి ఇచ్చేటువంటి పెన్షన్ విషయంలో అధ్యక్ష మనకు కావాల్సిన సదరన్ సర్టిఫికెట్స్ ఇష్యూలో మంత్రి గారు డెఫినెట్ గా ఆలోచించాలి అధ్యక్ష. ఇప్పుడు మనకు ఎవరైతే ఇప్పుడు చెప్తున్న ఆటిజం పేషెంట్స్ కానీ లేకపోతే వికలాంగులకు కానీ 100% డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి అసిస్టెన్స్ ఇంకొకరు అవసరం పడుతుంది అధ్యక్ష. వీటన్నిటికీ కూడా మా విశాఖపట్నంలో అయితే సదరన్ స్లాట్స్ కి చేయడానికి స్లాట్స్ దొరకట్లేదు అధ్యక్ష. ఒకవేళ విశాఖపట్నం వారు ఎవరైనా అప్లై చేసుకుంటే పక్క జిల్లా నర్సీపట్నంలోనో లేకపోతే ఏజెన్సీస్లోనో వాళ్ళకి డేట్ దొరుకుతుంది. అక్కడికి వీళ్ళని తీసుకెళ్ళడం అనేటువంటిది ఒక పెద్ద ప్రయాసగా మారింది అధ్యక్ష. ప్రతి నియోజకవర్గంలో సదరన్ స్లాట్స్ వచ్చే విధంగా ఉండేటువంటి హాస్పిటల్స్, దగ్గరలో ఉండేటువంటి హాస్పిటల్స్ కి పర్టికులర్ గా ఎవ్రీ మంత్ వాళ్ళకి జరిగేటట్టుగా చేస్తే బాగుంటుంది అధ్యక్ష. ఈ సదరన్ సర్టిఫికెట్స్ విషయంలో అన్ని చోట్ల ఇబ్బంది ఉంటుంది అధ్యక్ష. దీన్ని ఆలోచించాల్సింది కోరుతున్నాను. బాల్య దశలోనే భవిష్యత్తుకు అవసరమయ్యే విషయాలపై ఎంవీపీ ఉషోదయ జంక్షన్ లో గల కిడ్స్ గార్డెన్ స్కూల్లో అవగాహన కల్పించడం పట్ల సెంచూరియన్ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య జిఎస్ఎన్ రాజు కొనియాడారు. ఎంవీపీ ఉషోదయ జంక్షన్ లో గల కిడ్స్ గార్డెన్ స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆచార్య జిఎస్ఎన్ రాజు మాట్లాడుతూ కిడ్స్ గార్డెన్ స్కూల్ అనుసరిస్తున్న టీచింగ్ విధానాన్ని కొనియాడారు. పాఠశాల నిర్వాహకురాలు డాక్టర్ సాయిలక్ష్మి మాట్లాడుతూ కేవలం విద్యకే పరిమితం కాకుండా పలు అంశాలపై పిల్లలకు శిక్షణ ఇస్తామని చెప్పారు. విద్యార్థి దశలో ప్రాథమిక విద్య దశ ఎంతో ముఖ్యమైనదని అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని తమ విద్యార్థులకు విద్యతో పాటు అనేక అంశాలపై శిక్షణ ఇస్తామని తెలిపారు. అందులో ముఖ్యంగా అంతర్దృష్టిపై, హిడెన్ క్వాలిటీ ఆఫ్ చిల్డ్రన్స్ అనే విద్యపై చిన్నారులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ విద్య ద్వారా కళ్ళు మూసుకొని తమ అంతర్దృష్టితో ప్రతి వస్తువును, రంగులను, ఇతర అంశాలను గుర్తించగలుగుతారన్నారు. ఈరోజు నేషనల్ చిల్డ్రన్స్ డే. ఇది ఏ విధంగా డిక్లేర్ చేశారంటే, నెహ్రూ గారి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ గ్రేట్ ఇండియా, ఆయనకి పిల్లలంటే చాలా ఆనందం, చాలా ఇష్టం. అందుకని ఆయన బర్త్డేని నేషనల్ చిల్డ్రన్స్ డేగా
డిక్లేర్ చేశారు. ఈ సందర్భంలో ఈ కిడ్జన్ పబ్లిక్ స్కూల్ వారు, ప్రిన్సిపల్ గారు, ఫ్యాకల్టీ అందరూ ఈ సెలబ్రేషన్స్ చేద్దామని పిల్లలందరినీ ఆహ్వానించి చక్కటి కార్యక్రమాన్ని పెట్టారు. అందులో నన్ను కూడా పిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే పిల్లల్ని రెగ్యులర్గా క్లాసుకి వచ్చి కూర్చోబెట్టి డిసిప్లిన్ మెయింటైన్ చేసుకుని హార్డ్ వర్క్ చేసే విధంగా కమ్యూనికేషనల్స్ ఇంప్రూవ్ చేస్తూ హెల్త్ని కాపాడుకుంటూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తే బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. ఎవరైతే కష్టపడతారో వాళ్ళ భవిష్యత్తు 100% గ్యారంటీ. ఈ నేపథ్యంలో నేను పిల్లలకి ఇచ్చే సలహా ఏంటంటే ఆరోగ్యాన్ని కాపాడుకోండి. రోజు 1-2 గంటలు ఆడుకుని టీచర్సు, పేరెంట్స్ చెప్పిన మాట విని చక్కటి ఫుడ్, ఇచ్చిన ఫుడ్ చక్కగా తిని ఆరోగ్యం మెయింటైన్ చేసుకుంటూ ఒక్కరోజు కూడా స్కూల్కి మానకుండా మీరు చదువుకుని ఏ రోజు పాఠాలు ఆ రోజు చదువుకుంటే మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది అన్నాను. ఈ స్కూల్లో ఎవ్రీ ఇయర్ ఏదో ఒక కొత్తదనం పిల్లలకి ఇవ్వాలి. పిల్లల్లో చాలా హిడెన్ క్వాలిటీస్ ఉంటాయి. అంటే ఐ డోంట్ లైక్ టు గివ్ రెగ్యులర్ లైక్ సబ్జెక్ట్స్ టీచ్ చేయడము, ఎగ్జామ్ పెట్టడము, సిలబస్ అయిపోయింది ఓవర్ అది రిపోర్ట్ కార్డ్ పేరెంట్స్కి సబ్మిట్ చేయటం, ఇది రెగ్యులర్గా అందరూ చేసేదే. బట్ సంథింగ్ డిఫరెంట్ వీ హ్యావ్ టు డూ. అది నాకు ఎప్పుడు ఉంటుందండి. అజీల్ ఐ వాంట్ టు డూ సంథింగ్. సో సార్ చెప్పారు పిల్లలకి ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ మినిమం 1 hour, 1.5 hour దే షుడ్ ప్లే. సో వీ గివ్ టాప్ మోస్ట్ ప్రయారిటీ ఫర్ ద హెల్త్. ఇక్కడ మా స్కూల్లో చదువుతున్న ఏ పిల్లలకి కూడా అనారోగ్యం రాదు అండి. ఎవ్వరు కూడా సిక్ అవ్వరు. ఎందుకు అంటే వీ మేక్ దెమ్ హైయర్ క్లాసెస్ చిల్డ్రన్కి అయితే 8th to 10th క్లాసెస్ మార్నింగే మేము 8:30 స్కూల్ అయితే వాళ్ళకి 1 hour ముందే తీసుకొచ్చి ఇక్కడ యోగా, మెడిటేషన్ చేయించి దాని తర్వాత రెగ్యులర్ ప్రేయర్, దాని తర్వాత వాళ్ళు క్లాసులకు వెళ్ళి పాఠాలు నేర్చుకుంటారు. డిజిటల్ యుగంలో పుస్తకాలకు ఆదరణ తగ్గకుండా అన్ని రకాల పుస్తకాలను ఒకే చోట పెట్టి పుస్తక ప్రియులను చదివించడంలో విశాలాంధ్ర ఎనలేని కృషి చేస్తుందని జీవీఎంసీ కమిషనర్ పి సంపత్ కుమార్ అన్నారు. 23వ పుస్తక మహోత్సవ ప్రదర్శనను గురువారం ఉదయం టర్నర్ చౌటరీలో పూర్వపు ఉపకులపతి వి బాలమోహన్ దాస్, సిపిఐ ఫ్లోర్ లీడర్ ఏజే స్టాలిన్, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం పైడరాజు, విశాలాంధ్ర పబ్లిక్ సింగ్ హౌస్ డీజీఎం టి మనోహర్ నాయుడు కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం పుస్తక మహోత్సవ ప్రాంగణంలో ఉన్న వివిధ రకాల పుస్తకాలను ఆయన తిలకించి సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశంలో పుస్తకాలు చదవడం సంఖ్య ఇంకా తగ్గలేదని, డిజిటల్ యుగం వైపు ఆసక్తి చూపుతున్నప్పటికీ పుస్తకాల పఠనంతో అనేక ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పారు. విశాలాంధ్ర అభ్యుదయం భావనతో అందరికీ అందుబాటు ధరల్లో ప్రత్యేక పుస్తక ప్రదర్శన నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆచార్య బాలమోహన్ దాస్ మాట్లాడుతూ పుస్తక ప్రదర్శన నేటి తరం యువతకు ఎంతో దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో మేనేజర్ రాజు, విశాలాంధ్ర బ్యూరో పి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇతర భాషలకు సంబంధించిన పుస్తకాలు చదివేటప్పుడు వాటి మీద జస్ట్ ఒక చిన్న లాంగ్ ప్రెస్ ఇస్తే ఆ పర్టికులర్ పదం యొక్క అర్థాన్ని తెలిపే విధంగా డిక్షనరీస్ కూడా లోడ్ అయ్యి వచ్చాయి. ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా ఇందాక పెద్దలు చెప్పినట్టు, బాలమోహన్ దాస్ గారు చెప్పినట్టు, పుస్తకం అనేది మన ఇండియాలో 10.5 పేజీ మాత్రమే కాన్స్టెంట్ రీడర్స్ ఉన్నారు అనేది మనకు ఉన్నటువంటి యావరేజ్ లెక్క. అంటే 10 పేజీలు ఒక మనిషి కూర్చొని చదివేటువంటి అవకాశం లేదు. పుస్తకాన్ని అయితే కళ్ళు స్ట్రెయిన్ అవ్వవు, పెద్దగా ఇబ్బంది లేనటువంటి పరిస్థితి ఉంటుంది. అదే డిజిటల్లో మనం చదివినట్లయితే అది 1.5 పేజీకి మించి ఉండదు. మనం ఏదైనా సరే మనుషుల యొక్క టెండెన్సీ ఎలా ఉందంటే వీడియోస్ ఎంతసేపు అయినా చూస్తాం, వార్తలు కానీ లేకపోతే ఇతర సమాచారాలు కానీ. ఈవెన్ కిండిల్ రీడర్స్లో కానీ డిజిటల్ రీడర్స్లో కానీ 1.5 పేజీ మించి ఎవరు చదివేటువంటి అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో పిల్లల్లో వచ్చినటువంటి ఈ మార్పుల్ని మనం గుర్తించి సాధ్యమైనంత వరకు ఫిజికల్గా పుస్తకాలు చదివించేటువంటి అలవాటుని చేయకపోతే క్రమక్రమంగా మనకు విలువలు అనేటివి తగ్గుతూ పోతున్నాయి. మనం పుస్తకాల విషయానికి వస్తే పెద్ద బాల శిక్ష గురించి మాట్లాడితే ఈరోజు కూడా ప్రతి ఇంట్లో ఉండాల్సినటువంటి పుస్తకాల్లో పెద్ద బాల శిక్ష ఒకటి. 2 భాగాలు ఉన్నాయి. దాదాపు చాలా పెద్ద స్థాయిలో పుస్తకాలు ఉన్నాయి. బహుశా మా జనరేషన్ నుంచే పెద్ద బాల శిక్షను పక్కన పెట్టి ఇతర సిలబస్ని తీసుకొచ్చారు. అంతకు మా ముందు తరం వరకు కూడా పెద్ద బాల శిక్షనే చదువుకున్నారు. నా వయసు దాదాపు 45 సంవత్సరాలు.
సో ఈ నేపథ్యంలో మళ్ళీ తిరిగి అలాంటి పుస్తకాన్ని మనం చూడలేకపోతున్నాం. ఎన్సైక్లోపీడియాస్ అని చాలా వచ్చినప్పటికీ కూడా ఈ ఓవర్లోడెడ్ మెటీరియల్, ఓవర్లోడెడ్ ఇన్ఫర్మేషన్తో పిల్లలకి చదవాలి అన్నటువంటి జిజ్ఞాస పోతుంది. సో ఒక మంచి ఏదైనా సరే ఒక లైన్ చదివితే గుర్తుపెట్టుకునే విధంగా చాలా సరళమైనటువంటి భాష రాస్తూ ఉన్నటువంటి పెద్ద బాల శిక్షను మళ్ళీ తిరిగి పునరుద్ధరించాలి. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం పూర్వపు అనువంశిక ధర్మకర్త డాక్టర్ పివిజి రాజు 29వ వర్ధంతి సందర్భంగా ఆలయ ఈవో వి త్రినాథరావు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాచరిక వ్యవస్థలో పుట్టి సామాన్యుల సంక్షేమం కోసం సామ్యవాదాన్ని అనుసరించిన మహాదాత, విద్యా ప్రదాత సింహాచలం పూర్వపు అనువంశిక ధర్మకర్త పివిజి రాజు అని కొనియాడారు. కెప్టెన్ రామారావు కూడలి రేణుక ఎల్లమ్మ ఆలయంలో ప్రతి గురువారం నిర్వహించే మహా అన్నదాన కార్యక్రమం భక్తులు, స్థానికుల మధ్య జరిగింది. ఆలయ కమిటీ సంయుక్త కార్యదర్శి బడే నాగరాజు పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నాగరాజు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని బడే నాగరాజుతో కలిసి ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు పీలా వెంకట అప్పలనాయుడు, అధ్యక్షులు కర్రి నీలకంఠం, కార్యదర్శి బొడ్డు పోలారావు, ఆలయ ముఖ్య సలహాదారులు బొడ్డేటి ప్రసాదులు ప్రారంభించారు. అనంతరం బడే నాగరాజుతో కేక్ కట్ చేయించి పుట్టినరోజు వేడుకలు అమ్మవారి సమక్షంలో ఆనందోత్సవాల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే రేణుక ఎల్లమ్మ అమ్మవారికి అనునిత్యం సేవ చేసుకునే భాగ్యం కలగడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆలయ నిర్మాణం జరిగిన నాటి నుంచి ప్రజలకు ఈ ఆలయం సెంటిమెంట్గా కొనసాగుతుందన్నారు. ఆలయానికి సేవలు అందించే నాగరాజు పుట్టినరోజు వేడుకలు ఆలయంలో నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు కామేశ్వర శర్మ, కమిటీ ప్రతినిధులు వాసుపల్లి నారాయణ, సత్యనారాయణ, పంపాన గణేష్, పాకలపాటి అప్పారావు, తమ్రపు మధు, వాసుపల్లి నరసింహ తదితరులు పాల్గొన్నారు. కెప్టెన్ రామారావు జంక్షన్ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం ప్రతి లక్షవారం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం, అన్న వితరణ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈరోజు స్పెషల్ ఏంటంటే కార్యవర్గ సభ్యులైనటువంటి మంచి వ్యక్తి, భక్తిపరుడు, ఏదైనా ఉంటే ముందు ఏ కార్యక్రమం అయినా ముందుండే వ్యక్తి మా బడే నాగరాజు గారి పుట్టినరోజు ఈరోజు జరగడం. శ్రీ 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 రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ కమిటీ వైస్ ప్రెసిడెంట్ని. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా గుడి తాలూకైన బడే నాగరాజు గారి పుట్టినరోజు, అందువల్ల ఇక్కడ 200 మందికి అన్నదాన కార్యక్రమం పెట్టాం. రేణుక ఎల్లమ్మ ఆలయం అల్లిపురం కెప్టెన్ రామారావు జంక్షన్ ప్రతి లక్షవారం మహా అన్నదానం 200 మందికి భక్తుల సహకారంతో, అలాగే ఆలయ కమిటీ తరపుని ఈ అన్నదాన కార్యక్రమం నిత్యం జరుగుతుంది ప్రతి లక్షవారం. మరి ఈరోజు మా మిత్రులు బడే నాగరాజు మా ఆలయ సహా కార్యదర్శి పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు ఆయన చేతుల మీద అన్నదానం కార్యక్రమం ప్రారంభించాం. నా పేరు బడే నాగరాజు. ఈ గుడికి ఎల్లవేళ సేవ చేయడానికి ఆ అమ్మవారు నాకు అనుగ్రహం ఇచ్చింది. ఈరోజు నారాయణ సేవ చేయడానికి నారాయణ సేవ చేస్తున్నాం. సుమారు 150 నుంచి 200 మందికి. ఈరోజు పుట్టినరోజు వేడుకలు మా కమిటీ అందరూ, చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ కలిపి నాకు ఈ సత్కారం చేసినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు గణబాబు కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రభుత్వ విప్పుగా నియమితులైన సందర్భంగా టీడీపీ యువనేత గణబాబు తన్యుడు మౌర్య సింహ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. గోపాలపట్నం పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించిన ఈ వేడుకల్లో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కేక్ కట్ చేసుకుని మిఠాయి తినిపించుకొని ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. మద్యం, మాదక ద్రవ్యాల వినియోగానికి అందరూ దూరంగా ఉండాలని సంఘమిత్ర సోషల్ సర్వీసెస్ ప్రతినిధి సూరిబాబు పిలుపునిచ్చారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మద్యం, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలంటూ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ మద్యం మాదక ద్రవ్యాల వినియోగం వలన ఆరోగ్యానికి తీవ్ర ముప్పు ఉంటుందని హెచ్చరించారు. మాదక ద్రవ్యాలను వినియోగించి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని కోరారు. మత్తుకు బానిస కాకూడదని అన్నారు. తమ సంస్థ ఆధ్వర్యంలో ప్రజలను వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తూనే ఉంటామని చెప్పారు. మంచి వాళ్ళు ఏమంచి ఆనందంగా ఉండాలని, చెడ్డవాళ్ళు మంచిగా మారాలని కొన్ని రకాల ఉద్యమాలు చేస్తున్నామండి. పరివర్తన ఉద్యమాలు అది. అందులో నుంచి లాస్ట్ టైం ఏమించి ఇంకుడు గుంతల గురించి పెట్టాము. అది భూగర్భ జలాలు పెరగడానికి. నేడేమించి మానవ మృగాలకి ఉరి తీస్తే మంచిదా, వాళ్ళు పరివర్తన తెప్పిస్తే మంచిదా అని చెప్పేసి దాని మీద ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఉద్యమం చేస్తున్నాను. ఇందులో 5 రోజులు అండి. దీనికి 5 రోజులు, ఇది 4వ రోజు. ఈ రోజు తాలూకు సారాంశం ఏంటంటే మద్యపానం వల్ల మానవ మృగాలుగా తయారవుతున్నారు. ఈ మద్యం తాగి ఆ మద్యం మత్తులోనే ఏమంచి అవతల తెల్ల చెల్ల పెళ్ళమా అన్నది మొత్తం లేకుండా వాళ్ళు విచక్షణ కోల్పోయి అక్కడ చిన్న వయసు లేదు, పెద్ద వయసు లేదు, వాళ్ళ మీద ఇలాగ మృగాల్లాగా పడి అది వాళ్ళు పాడు చేసి హింసాత్మకంగా చంపేస్తున్నారు. దానికి కారణము ఆ మనిషితో పాటు మనిషిలో ఉన్న కోపంతో పాటు ఈ మద్యం కూడా అన్నది. ఆ మద్యం వల్ల మాదక ద్రవ్యాలు, గంజాయి ఇలాంటి ప్రాణాంతకమైన మాదక ద్రవ్యాలు ఉన్నాయి. ఇలాంటి వల్ల వాళ్ళు ఇలాగ యువతలు పాడైపోతున్నారు. దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బుధవారం చిలుక ద్వాదశి వేడుకలు అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రతి ఏటా క్షీరసాగర మదనంకు గుర్తుగా ద్వాదశి పర్వదినాన సాంప్రదాయబద్ధంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలోనే తొలుత సింహాద్రినాథుడు ఉత్సవమూర్తి ప్రతినిధి గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ఆశీర్వదన చేశారు. అనంతరం వేద మంత్రోచ్చనలు, మృదు మధుర మంగళ వాయిద్యాల నడుమ విశ్వసేన పుణ్యాహవచరం ఆరాధన నిర్వహించారు. అనంతరం నువ్వులు, పప్పు, పాలు, బెల్లములు అందంగా తీర్చిదిద్దిన రోకటిలో వేసి చెరుకు గడలతో చిమ్మిడి తయారు చేశారు. దీనిని స్వామి అమ్మవార్లకు నివేదించి ఆ ప్రసాదాన్ని భక్తులకు అందజేశారు. ఆయా కార్యక్రమాన్ని ఆలయ స్థానాచార్యులు టిపి రాజగోపాల్ ఆధ్వర్యంలో ఉప ప్రధానార్చకులు అలంకార్, కరి సీతారామాచార్యులు, ఇతర అర్చక బృందం, అధ్యాపకులు, వేద పండితులు పాల్గొన్నారు. ఏం చెప్పాడంటే భూదేవి ప్రశ్నించింది వరాహస్వామి. లోకంలో నారాయణుడిని కీర్తిస్తున్నారు కదా, ఆ కీర్తించిన వల్ల వచ్చిన ఫలం ఏంటి అని. అందరూ నారాయణ నారాయణ అంటున్నారు, సంకీర్తనం చేస్తున్నారు స్వామి. ఆ సంకీర్తనం వల్ల ఏంటి ఫలం వస్తుంది అని భూదేవి వరాహస్వామిని ప్రశ్న వేసింది. వేస్తే వరాహస్వామి ఒక కథని చెప్పాడు. ఏంటంటే ఆ కథ, సోమశర్మ అని ఒక ఆయన ఉన్నాడు, బ్రాహ్మడు. ఆ బ్రాహ్మడు తను చేయాల్సినటువంటి పనులు చేయకుండా, స్నానం చేయకుండా, సంధ్యావందనం చేయకుండా, మంత్రం తాంత్రం జపం తపం చేయకుండా వారమణితలతో తిరుగుతూ వేశ్యాలుడైపోయి గోపాల్పట్నం చంద్రనగర్లో నిర్మాణంలో ఉన్న ఇంటి ఫిల్లర్కు బీహార్కు చెందిన శంభు సదా అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగు చూసింది. ఇంటి యజమాని ఫిర్యాదుతో స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి వద్ద ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా వివరాలు సేకరిస్తున్నట్టు వెల్లడించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూటమి ప్రభుత్వం సూపర్ 6 అమలు చేయకపోవడంపై మండిపడ్డ మాజీ ముఖ్యమంత్రి జగన్ సూపర్ 6 కి మొండి చేయి చూపిన వైనం సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయాలని వైసీపీ శ్రేణులకు పిలుపు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డ హోంమంత్రి అనిత సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరిక. స్థానిక సమస్యలపై శాసనసభ వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ 22A సమస్య వలన పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని దానిని ఎత్తివేయాలని విజ్ఞప్తి. విశాఖ సూర్యాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ప్రతి ఒక్క విద్యార్థి డిజిటల్ విజ్ఞానంతో పాటు పుస్తక పఠనం అలవర్చుకోవాలని పిలుపు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వి డిజిటల్ న్యూస్.